మాచర్ల సహా గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ హవా స్పష్టంగా తగ్గిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకి ముందు గడిచిన 5 సంవత్సరాలలో జిల్లా వ్యాప్తంగా వైసీపీ జెండా ఎగిరిన విషయం తెలిసిందే. అత్యంత బలమైన పొన్నూరు నియోజకవర్గంలో కూడా గత 5 ఏళ్లుగా కిలారు రోసయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైసీపీ హవా నడిచింది. ఒకానొక దశలో అప్పటి మాజీ ఎమ్మెల్యే ధూళిపాడు నరేంద్రని అరెస్ట్ చేయడం కూడా వైసీపీ పుంజుకుంది అనడానికి బలమైన కారణంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ జెండా పట్టుకునే నాయకులు ఎవరూ కనిపించట్లేదు. మాచర్ల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. అదేవిధంగా తాడికొండ, పత్తిపాడు, పెదకూరపాడులో కూడా వైసీపీ నాయకులు హవా చెలాయించారు. ముఖ్యంగా పెదకూరపాడులో అయితే నంబూరి శంకర్రావు రెచ్చిపోయారు. తమకి తిరుగులేదని ఇక టీడీపీ భూస్థాపితం అయిపోయిందని భావించారు. మాచర్లలో అయితే మరింత ఎక్కువగా వైసీపీ నాయకులు పేటరేగిపోయారు. అయితే గడిచిన 2 నెలల్లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు ఎవరూ కనిపించకపోవడం, వాయిస్ కూడా వినిపించకపోవడం చెప్పుకోదగిన అంశం. ఒక్క అంబటి రాంబాబు మినహా మిగిలిన నాయకులు ఎవరూ బయటికి రావట్లేదు. పైగా గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కిలారు రోసయ్య పార్టీ పదవికి ఏకంగా రాజీనామా చేశారు. రాజకీయాలకి దూరంగా ఉంటారని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన టీడీపీలో చేరేందుకు అవకాశాలు వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా అనేక మంది నాయకులు వైసీపీకి దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వైసీపీ ప్రభావం కోల్పోయినట్లే అన్న చర్చ అయితే నడుస్తూ ఉండడం విశేషం. మరోవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గం పని అయిపోయింది. కొందరు నాయకులు ఇప్పటికే టీడీపీలో చేరిపోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా చూసుకున్నా తమదే అధికారం అని, తమకి తిరుగులేదని భావించిన నాయకులు ఇప్పుడు కనీసం కంటికి కూడా కనిపించని పరిస్థితిలో ఉన్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో ఒక్కరోజు గట్టిగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి వారం రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించాలని ముందుగానే అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల సభల్ని ఒక్కరోజుకే పరిమితం చేశారు. పంచాయతీ శాఖ పరిధిలో జరిగే ఈ సభల వెనక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముద్ర ఉంది. ఆయన ఏరుకోరి ఈ సభలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి సుమారు 10 ఏళ్ల కిందట మాత్రమే గ్రామ సభలు నిర్వహించారు. ఆ తర్వాత వాటి జాడ ఎక్కడ కనిపించలేదు. దీనికి కారణం గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర పథకాల మధ్య సంబంధం ఉండడమే. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధుల్లో కొంత తమ వాటా కూడా కలిపి రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేయాలి. కానీ గత కొన్నేళ్లుగా ఇలా జరగట్లేదు. గ్రామీణ అభివృద్ధికి ఇచ్చిన సొమ్మును కూడా వివిధ రూపాల్లో వేరే కార్యక్రమాలకి ఖర్చు చేసేస్తున్నారు. ఇదే విషయాన్ని తాజాగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. గ్రామాలకి మనం ఇవ్వాల్సింది పోయి మనమే వారి సొమ్ము లాగేసుకుంటున్నాం. ఇది చాలా దారుణం అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ పవన్ ఆవేదనలో వాస్తవం ఉన్న క్షేత్రస్థాయిలో వచ్చేసరికి మాత్రం దీన్ని సరిదిద్దుకునే ఏ ప్రభుత్వమో ఆ ప్రయత్నం చేయలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు దీన్ని సరిదిద్ది కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు నేరుగా గ్రామాలకు ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ సూచన. దీనికి రాష్ట్రం యొక్క వాటా కూడా కలపాలనేది ఆయన భావన. కానీ 2 చేయడం అంత ఈజీ కాదు. పోనీ రెండోది చేయలేకపోయినా మొదటిదైనా చేస్తారా అంటే దానికి ఎంతో కృత నిశ్చయం కావాలి. ఎందుకంటే ప్రభుత్వాలు తమ శక్తికి మించి భారాలని నెత్తిన పెట్టుకున్నప్పుడు ఎటువంటి నిధులు వచ్చినా వాడేయడం తప్ప నిర్దేశిత కార్యక్రమానికి ఇవ్వాలన్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి మార్చి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో నిధులకు వాటిస్తే పవన్ కళ్యాణ్ ముద్ర పడినట్లే. కానీ అలా జరుగుతుందా లేదా అనేది చూడాలి. ఇక గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి కీలక నిర్ణయాలు అమలు చేయాలన్నది పవన్ కళ్యాణ్ భావన. ఉపాధి పనులను పెద్ద ఎత్తున పెంచి సోషల్ ఆడిటింగ్ చేయాలన్నది ఆయన ఉద్దేశం. కానీ ఇది కూడా అంత ఈజీ కాదు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీలకి బలంగా ఉన్న నాయకులు ఉపాధి హామీ పథకం కింద ఆదాయ వనరుగా మారిపోయింది. తమ వారి పేర్లను జోడించి వారి పని చేసినా చేయకపోయినా డబ్బులు తీసుకుని దానిలో కొంత కమిషన్ జేబులో వేసుకుంటూ పార్టీ నేతలంతా కాలం వెళ్లదీస్తున్నారు.